శుభోద. శ్రీరామకృష్ణులు భక్తులతో సచ్చిదానంద స్వరూపుడైన భగవంతుని పొందుకుంటే జీవితం వ్యర్థమే నాయన. సంసారనత్వం భగవత్ప్రేమ క్షణభంగురం. ఎర్రగా కాలిన ఇనుప పెనం మీద నీటి చుక్క ఎంతసేపు ఉంటుంది? వ్యాకులత కావాలి. కుమారుడు తన వాటా ఆస్తికి గగ్గోలు పెడితే తల్లిదండ్రులు సమాలోచించుకొని నిర్ణీత కాలానికి మునిపే అతడికి వాటా పంచిస్తారు. వ్యాకులతతో ప్రార్థిస్తే భగవంతుడు వినే తీరుతాడు. ఆయన మనకు జన్మనిచ్చినప్పుడే ఆయన గృహంలో మనకు వాటా కూడా ఏర్పడింది. ఆయన మన సొంత తండ్రి, సొంత తల్లి. ఆయన వద్ద మనం పట్టు పట్టవచ్చు. నాకు దర్శనం ఇవ్వు, లేకుంటే ప్రాణత్యాగం చేసుకుంటాను అంటూ ఆయనను నిలదీయవచ్చు. నేను కొన్ని సమయాల్లో అమ్మా ఆనందమయ్యి నువ్వు దర్శనం ఇచ్చే తీరాలి అని బలవంతం పెట్టేవాడిని. కొన్ని సందర్భాలలో దీననాథ, జగన్నాథ, నేను నీ జగత్తులోని వాడిని, జ్ఞానహీనుడను, సాధనహీనుడను, భక్తిహీనుడను, నాకేమీ తెలియదు, నీ దర్శనం ఇచ్చి తీరవలసిందే అని ప్రార్థించేవాడును. భక్తుడు భగవంతుని పొందాలనే వ్యాకులత ఎందుకు కలగదు? శ్రీరామకృష్ణుడు అంటారు, భోగవాంఛలు తీరినంత వరకు మనోవ్యాకులత జరించదు. కామినీ కాంచనాల పట్ల తృష్ణ ఉన్నంత వరకు జగజ్జనిని జ్ఞాపకమే రాదు. పిల్లవాడు ఆటలో పూర్తిగా మునిగి ఉన్నప్పుడు తల్లి కోసం వెతకడు. ఆట పూర్తి కాగానే అమ్మ కావాలి అంటాడు. భక్తుడు మహాశయ, మిమ్మల్ని చూస్తే భగవంతుని చూసినట్లే. శ్రీరామకృష్ణులు మరోసారి అలా అనవద్దు. అలలు గంగకు చెందినవి, గంగ అలలకు చెందదు. నేనొక గొప్ప వ్యక్తిని అని అహంకారం నటించుకుంటే భగవంతుడిని దర్శించలేము. నేను అనే మట్టి గుట్టను భక్తి అనే కన్నీటితో కరిగించి నేలమట్టం చేసి వేయాలి. స్వస్తి.